యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది? అవును, ఈ సమాచారమును బహు కొద్దిమంది మాత్రమే నమ్ముతున్నారు. ఎవరు వింటారు? దేవుడు ఎవరికి తన రక్షించే శక్తిని అనగా తన బాహువును బయలుపరిచాడు? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి సురూపమైన సొగసైనా లేదు. మనమతణ్ణి చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడయ్యాడు, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిననుభవించినవాడుగా, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉన్నాడు. అతడు తృణీకరించబడినవాడు గనుక మనము అతణ్ణి ఎన్నిక చేయలేదు. యెహోవా బాహువు యోహాను సువార్త 12:38 కూడా పేర్కొనబడింది. యెహోవా బాహువు అంటే యేసుక్రీస్తే. యోహాను సువార్త 10:16 ఇదే సత్యం ఉదహరించబడింది. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు అని యెషయా చెబుతున్నాడు కదా. శ్రోతలు, యెషయా 53 యేసును గురించి అనగా మెస్సియాను గురించిన ప్రవచనమే. యేసు లోక పాపమంతటి కోసం తాను శిలువ శ్రమలు పొందాడు. శ్రమబాధితుడైన యెహోవా సేవకుడు యేసుక్రీస్తు. ఆయన వినయశీలం, కనికరం గమనార్హములు. మెస్సియా ఆధ్యాత్మిక శక్తి ఆయన వినయంలో, శ్రమలలో, కనికరములో కనిపించింది. శిలువ మీద వ్రేలాడే యేసులో ఎట్టి ఆకర్షణ లేదు. అయినా ఆయన శిలువ మరణం వల్ల అనేకులకు రక్షణ, స్వస్థత కలిగాయి. యేసు శరీరం శ్రమలకు లోనై దయనీయ స్థితిలో ఉన్నది. ఆయన బయటి రూపం అలా ఉన్నా ఆయన అంతఃసౌందర్యం ఎంతో ఆకర్షణీయం. యేసు ఎంతో వేదనామయుడై శిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన వేదన అంతా మనది. ఆయన తృణీకరింపబడినవాడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయలేదు. నాటి నుండి నేటి వరకు ఎందరో ఆయనను తిరస్కరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు, నిర్లక్ష్యంగా తృణీకరిస్తున్నారు. ఆయన ఇచ్చే క్షమాపణను కోల్పోతున్నారు. ప్రియ సోదరా, సోదరి, నీ మాటేమిటి? నీవు ఆయనను అంగీకరిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? కీర్తన 22, యెషయా 53 ఈ 2 వాక్య భాగాలలో యేసుక్రీస్తు శిలువ శ్రమలు వివరంగా వర్ణించబడినవి. యేసు శిలువ వేయబడిన దృశ్యం 4 సువార్తలలోనే కాదు, బైబిలులో పలుచోట్ల చెప్పబడింది, చూపబడింది. అయినా పూర్తి వివరాలు దేవుడు మనకు చెప్పదలుచుకోలేదు. శిలువపై చివరి 3 గంటలు గాఢాంధకారం కమ్మింది. ఆయన శ్రమలు తండ్రే చూడలేక ముఖం అటువైపు తిప్పుకున్నాడు, పరాంగుఖుడయ్యాడు. విముక్త ప్రజలు ఎర్ర సముద్రం దాటి వెళ్లారు. ఆ సముద్రం ఎంత అగాధమో, దాని లోతు ఎంతో వారికి తెలీదు. యేసు ప్రభువు తప్పిపోయిన గొర్రెవైన నిన్ను నన్ను వెతకటానికి ఎంత ఘోరమైన, భయంకరమైన చీకటిని దాటవలసి వచ్చిందో ఏమో, ఊహాతీతం. క్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల నాటివాడు యెషయా. అపొస్తలుల కార్యములు 8:32 సంఘటన మీకు జ్ఞాపకముందా? రథం శరవేగాన పోతోంది. అందులో నపుంసకుడైన ఐథియోపియుడు ప్రయాణం చేస్తున్నాడు. ఫిలిప్పు అతని ప్రక్కనే కూర్చుండి అడిగాడు, నీవు ఏం చదువుతున్నావు? చదువుతున్నది నీకు అర్థమవుతోందా? శ్రోతలు, అతడు చదువుతున్నది యెషయా గ్రంథం 53 ఆయన గొర్రెవలె వధకు తేబడ్డాడు. బొచ్చు కత్తిరించేవాని ఎదట గొర్రెపిల్ల ఏలాగు మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవలేదు. నపుంసకుడికి ధర్మ సందేహం పొడసూపింది. ప్రవక్త ఎవరిని గురించి ఇలాగు చెబుతున్నాడు? తనను గూర్చా, వేరొకని గూర్చా? దయచేసి నాకు తెలుపు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. ప్రియ శ్రోతలు, యెషయా 53
యేసు శిలువ వేతకు పరిశుద్ధాత్మ తీసిన ఫోటో. ఈ అధ్యాయంలో మొదటి 9 వచనాలు రక్షకుని శ్రమలు. మిగతా అధ్యాయమంతా రక్షకుని సంతృప్తి. శిలువ శ్రమల తరువాత కిరీటధారణ. కీర్తనలు 30 వచనం 5. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినా ఉదయమున సంతోషము కలుగుతుంది. శ్రోతలు వింటున్నారా? ప్రస్తుతం ఇది క్రీస్తును తిరస్కరించే యుగం. శిలువను గురించిన వార్త నశించే వారికి వెర్రితనంగా ధ్వనిస్తోంది. 1 కొరింథీ 2:14 వచనంలో పౌలు అన్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. దేవుడేమిటి, శ్రమపడడమేమిటి అని వారడుగుతారు. యోహాను సువార్త 12:32 వచనంలో యేసు ప్రభువు తనను గురించే అన్నాడు, నేను భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను. దేవుని కుమారుడు మహాశ్రమ బాధితుడు. ఆయన శిలువ బలి ఆయన ప్రేమ ప్రకాశం. అది సర్వమానవులను ఆకర్షిస్తుంది. దేవుడు లోకాన్ని అందలి సమస్తమును తన నోటి మాటతోనే నిర్మించాడు. కాని పాపుల విమోచనకు దేవుడు తన ప్రియకుమారుణ్ణి బలిపెట్టవలసి వచ్చింది. రక్షణ ఉచితం, కాని అది చౌకబారు దినుసు కాదే. యేసుక్రీస్తు తన అమూల్య రక్తాన్ని మన రక్షణ కోసమై చిందించవలసి వచ్చింది. ఇశ్రాయేలు ఎండిన భూమి అయిపోయింది. అందులో మొలిచిన మొక్క యేసుక్రీస్తు. అంత గొప్ప జాతి ఇప్పుడు రోమా ప్రభుత్వం కింద అణగారిపోయింది. పురావైభవం గతించింది. యేసుక్రీస్తు అలాంటి భూమిలో మొలిచిన లేత మొక్క. శిలువపైని యేసుకు స్వరూపము సొగసు లేకుండా పోయింది. 4వ వచనం, నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. అయినను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధించబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనము ఆయన్ను ఎంచాము. శ్రోతలు ధ్యానించండి. యేసు శిలువపై 6 గంటలున్నాడు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువ శ్రమలు మరీ ఎక్కువ కాజొచ్చాయి. పాపమెరుగని యేసు మన కోసం పాపముగా చేయబడ్డాడు. 5వ వచనం, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన గాయాల చేత, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. శిలువ బలిపీఠం మీద దేవుని గొర్రెపిల్ల లోక పాపములన్నిటికీ పాప ప్రాయశ్చిత్తార్థ బలి. దేవునికి స్తోత్రం. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాడు. 1 పేతురు 2:24 వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. సామెతలు 14:12 వచనం, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది. యెషయా 53:7 వచనం, ఆయన దౌర్జన్యము నొందాడు, బాధించబడినా అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేవాని ఎదుట మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. సోదరీ సోదరులారా, యోచించండి. యేసు ప్రభువు మహాశ్రమ బాధితుడు. అయితే ఆయనకు మన సానుభూతేమీ అక్కర్లేదు. యేసు ఒక హతసాక్షిగా చనిపోలేదు. ఆయన లోకపాపాలన్నిటినీ తాను భరించినవాడై చనిపోయాడు. చివరికి తన తండ్రి కూడా ఆయనను చేయి విడువగా, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు
అని ఆయన ఆక్రందన చేశాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యెషయా 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడ్డాడు. ఆయన నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడ్డాడు గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాడు. అయినా అతని తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో ఆయనకు సమాధి నియమించబడింది. ధనవంతుని వద్ద ఆయన ఉంచబడ్డాడు. నిశ్చయముగా ఆయన అన్యాయమేమీ చేయలేదు. ఆయన నోట ఏ కపటమూ లేదు. సోదరీ సోదరులారా, యేసు మంచి కాపరి. చెదరిపోయిన గొర్రెలను తన మందలోకి చేర్చడానికి శిలువపై తన ప్రాణం పెట్టాడు. తాను కాపరి అయి గొర్రెలకు ప్రతినిధిగా శిలువపై బలియాగమయ్యాడు. యేసు దేవుని గొర్రెపిల్ల. తన యందు విశ్వసించిన వారికి తానే కాపరి అవుతున్నాడు. దారి తప్పి తిరిగే గొర్రెలారా, యేసు వద్దకు రండి, రక్షణ పొందండి. మెస్సీయా మనకోసమే శిలువ శ్రమలు భరించాడు. మనలను దేవునికి అంగీకారయోగ్యముగా తీర్చిదిద్దడానికే తన పవిత్ర రక్తము కార్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూచారా? ఆయనకు మన హృదయాలు వెంటనే ప్రతిస్పందన చూపకుండా ఉండగలవా? ఆయనను నలగగొట్టడానికి ఆయనకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. అతడు తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకొనగా అతని సంతానం చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు. శ్రోతలారా, యేసుక్రీస్తు మృత్యుంజయుడు, చనిపోయి తిరిగి లేచిన పునరుత్థానుడు. మన నరకాన్ని తాను తీసుకున్నవాడై తన పరలోకాన్ని మనకిచ్చిన గొప్ప దేవుడు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆనందమయుడు, మహిమలో ఉన్న మహాదేవుడు. ఆయన నిన్నేమీ చెయ్యమనడం లేదే. తానిచ్చేది నీవు తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు. నీకాయన నిత్యజీవం ఇవ్వజూపుతున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవాని యందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. సోదరీ సోదరులారా, మన దేవుడు మృత్యుంజయుడు, చనిపోయి సజీవుడై తిరిగి లేచిన ప్రభువు. తరతరాలుగా ఎందరెందరో ఆయన పిలుపు విని ఆయన వద్దకు వచ్చి విడుదల పొందారు. ఆయన విమోచనాత్మక కృపను అనుభవించారు. పాపముల నుండి, అపరాధముల నుండి రక్షణ పొందారు. పాపరోగము నుండి, వివిధ రుగ్మతల నుండి స్వస్థత పొందిన వారై మధురాతి మధురమైన దైవ సహవాసాన్ని అనుభవిస్తున్నారు. పశ్చాత్తప్తుడైన ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప ఆనందం ఉంటుందని ప్రభువు చెప్పాడు. ఒక్కడు కాదు, అసంఖ్యాకులు మారు మనస్సు పొంది దేవుని యందు ఆనందిస్తున్నారు. ఈ రోజున అశేష ప్రజల రక్షణను గురించి యేసు ప్రభువు ఎంతో తృప్తిగా ఆనందిస్తున్నాడు. అలాంటి క్రీస్తు సన్నిధిలో నీ నిత్యత్వాన్ని గడపడం ఎంత గొప్ప మహిమో! దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇవ్వజూపే నిత్యజీవమును నీవు అంగీకరించడం ద్వారా ఆయనను ఎంతో సంతోషపెట్టిన వాడవవుతావు. శిలువ చెంతకు రా, ఆయన పిలుపు విను. నీ పాపాలను ఆయన పూర్తిగా క్షమిస్తాడు. వాటిని ఆయన పూర్తిగా మరచిపోతాడు. నీవేమీ పాపం చెయ్యనట్లే పరిగణించి నీకు నీతిమంతుడు అని పేరు పెడతాడు. యేసు శిలువను సమీపించు, నీకై చీలిన యుగయుగముల శిల. ఆయన నీ ముక్తి ప్రదాత.
ఆయన నీకు అరణ్యసీమలో నీటిబుగ్గలాంటివాడు. ఆయన నీకు ఆశ్రయ దుర్గం. నీ పాపక్షమాపణకు ఆయన తన రక్తమూల్యం చెల్లించాడు. విమోచనాత్మకమైన యేసు ప్రేమ, నా నిష్ప్రయోజక అధోగతి, ఆయన నన్ను రక్షించిన వైనం, ఇదంతా ఒక మధురానుభూతి. పాపి ఎవడైనా సరే తనకు ప్రత్యామ్నాయంగా శిలువపై మరణించిన యేసుక్రీస్తును అంగీకరిస్తే చాలు, ఈ క్షణంలోనే నిర్నిబంధంగా రక్షించబడతాడు. ప్రతి మానవుడు పాపి. ఏ పాపి తనను తాను రక్షించుకోజాలడు. మానవుని మనస్సాక్షిలో ఎంతో రభస ఉంది. మనస్సాక్షిలో అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది. నశించిన గొర్రెను, చెదరిపోయిన గొర్రెలన్నిటినీ రక్షించగల యేసుకు ఈ క్షణమందే వశమైపో. నీ నిత్య భవిష్యత్తు ఆయన చేతిలో పదిలంగా ఉంటుంది. ఇదే యెషయా 53వ అధ్యాయమందలి సందేశం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాడని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది. క్రీస్తునందు నెరవేరింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనంలో పౌలు సువార్త సారాంశాన్ని ప్రకటిస్తూ అన్నాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు, సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే 3వ దినాన లేపబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను ప్రవచన రీతిగా యెషయా 53వ అధ్యాయంలో చూపుతున్నాడు. మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసమై పాపముగా చేశాడు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. సోదరీ సోదరులారా, యెషయా 53వ అధ్యాయంలోని యెహోవా సేవకుడు, మహాశ్రమబాధితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియశ్రోతలారా, యెషయా 53వ అధ్యాయంలోని యేసుక్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగను అని పౌలు నిశ్చయించుకున్నాడు. శ్రోతలు, యెషయా గ్రంథంలో మీరింతవరకు ఎన్నెన్నో పరమ సత్యాలు విన్నారు. యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి యెషయా చూచిన ప్రవచన దర్శనాలు ఎంతో అమూల్యమైనవి. దేవుడు తన పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే వారు దేవుని మీద తిరుగబడ్డారు. యెషయా దేవాలయంలో చూచిన మహిమ దర్శనం ప్రభావం అతని సేవా జీవితమంతటి మీద బలంగా పనిచేసింది. యేసుక్రీస్తు మెస్సియా, ఆయన 1000 ఏండ్ల పాలన యెషయా గ్రంథంలోని ముఖ్యమైన ప్రవచనాంశాలు. యెషయా సేవాకాలంలో సమాజం అల్లకల్లోలంగా ఉంది. అహాజు, మనష్యేల కాలంలో ప్రజలు విగ్రహారాధన వైపే పూర్తిగా మొగ్గారు. ఆ రోజుల్లో శిశువులను విగ్రహాలకు బలి ఇచ్చే ఆచారం ఎంతో బలంగా ఉంది. అన్యజాతుల ద్వారా ఇశ్రాయేలు జాతి శిక్షించబడింది. అది దేవుని చిత్తమే. అయితే దేవుని ప్రజలు ఇంకా దేవుని ప్రజలుగానే ఉన్నారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుని తీర్పు, దేవుని క్రమశిక్ష అనుభవించిన తరువాతనే తిరిగి వారి పూర్వ వైభవం పునరుద్ధరించబడింది. యెషయా ప్రవక్తకు సమకాలీనులు హోషియా, మీకా అనే ప్రవక్తలు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? యెహోవా బాహువును ఈ అధ్యాయంలో చూచారా? యెహోవా బాహువు అంటే యేసుక్రీస్తే. ఆ బాహువుతో ఆయన విమోచనాత్మకమైన గొప్ప కార్యం జరిగించాడు. యేసు శిలువ మీద వేలాడుతూ మన వేదనను, మన వికృత రూపాన్ని తాను తీసుకొని మనకు తన ఆనందాన్ని, తన అందాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు అనే ఎండిన భూమిలో ఆయన లేత మొక్క అయి మొలిచాడు. తృణీకరించబడి, విసర్జించబడి వ్యసనాక్రాంతుడైన యేసును చూడండి. మన వ్యాధులను తాను భరించి
మనకు ఆరోగ్యమిచ్చాడు. మొత్తబడిన వాడై శ్రమబాధితుడై మన కోసం మనకు ప్రత్యామ్నాయంగా శిలువ మీద వేలాడుతున్నాడు. మన అతిక్రమాలు, మన దోషాలు ఆయన మీద మోపబడినవి. ఆయన పొందిన ఆ శిక్ష మనకు సమాధానార్థమైనది. యెషయా 53వ అధ్యాయం స్వస్థత అధ్యాయం. మానవులందరూ ఆయన పట్ల చూపిన దౌర్జన్యం, ఆయన సౌజన్యం, ఈ రెండూ సిలువ వేయబడిన యేసునందు మనము చూడగలం. ప్రియ శ్రోతలు, సిలువ మీద గొర్రెపిల్ల మౌన సందేశం విన్నారా? ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి భక్తిహీనుల మధ్య. నతనయేలును గురించి యేసు ఏ కపటమూ లేని ఇశ్రాయేలీయుడు అన్నాడు. పాపరహితుడు పాపసహితులను నీతిమంతులుగా తీర్చగలడు. యేసు సమస్త మానవతకు పాప పరిహార బలి. యేసు చిరంజీవి, మనకు చిరజీవమివ్వగల మృత్యుంజయుడు. యేసు శిలువ మరణం మనలను నిర్దోషులనుగా తీర్చిదిద్దింది. యేసు ఈ రోజున పరలోకంలో మనకు విజ్ఞాపనకర్త అయిన ప్రధాన యాజకుడు. యేసు రక్తమే జయం. యేసు మరణాన్ని జయించిన ప్రభు. సైతానుకు గర్వభంగం. సిలువ వేయబడిన యేసే జయశీలి. దైవాశీస్సులు. ఆమేన్.